నాకు 10 ఎకరాల పొలం 10 ఎకరాల్లో చెట్లు అంటాను కదా. మా ఆయన ఇంటి ముందే ఓ తోటలాగా చేసి దాన్నే గార్డెనింగ్ చేస్తాను. మామిడి అడిగినందుకు ఇంటి పేరులోనే తోట ఇచ్చాను. ఇప్పుడు మార్కెట్కి వెళ్దాము, సీజన్ అంట ఇప్పుడు. మంచిగా వెళ్ళేసి పీతలు ఉంటే తెచ్చుకొని వంట చేసుకుందాము. ఆహా, పీతల పీతల పీతలే. పీతలు వచ్చేసాయి. కడిగే సెక్షన్ అది కాదు, చూస్తారా, కడిగే సెక్షన్ అయింది కాదట. కన్ఫర్మ్ నా ఆయిల్ కి మీరు సన్నబడాలనుకుంటే వీళ్ళు చెప్పే రెసిపీ ఫాలో కాకండి. ఆయిల్ పోస్తారు. మా ఆయన మారిపోయారు. మారిపోయాను. ఈ మధ్య సారీ చెప్పట్లేదు, ఐ లవ్ యూ చెప్పట్లేదు. ఓకే, వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా. ఐ లవ్ యూ మాము. సారీ మాము, ఉల్లిపాయ నువ్వే ఐ కట్ లవ్ యూ చేసుకున్నావు. చెప్పి సారీ చెప్తున్నారంటే దేనికి ఐ లవ్ యూ సారీయా? రెడీ, చాలా మగ్గింది. కొంచెం ఉప్పు కారాలు వేసాక వెంటనే నీళ్లు పోయకుండా ఉంటేనే బెటరు. అవన్నీ ముక్కలకు పట్టి చక్కగా మగ్గుతాయి కదా. గుమ గుమ గుమలాడే పీతల కూర రెడీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మనం చేసుకున్నాను కాదు కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హెర్తజా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో థాయిలాండ్ టూర్ వెళ్ళొచ్చాము, బాగా అనిపించింది. ఏది అనిపించినా ఓకే, రాగానే ఏదో తిన్నాం కదా. బట్ ఎంతైనా మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చుని మన జీవితం మనం ఆస్వాదించడంలో ఉండే ఆనందం ఉంది చూసారా. అది ఎన్ని టూర్లు వెళ్ళినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసినా రాదండి. అంటే కొంతమంది చక్కగా రెగ్యులర్గా వెళ్తాం, అది ఒక హ్యాబిట్గా కూడా ఉండాలేమో అనిపిస్తుంది నాకు. బట్ మనం ఏదో అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్ లాగా, ఈ మధ్య బ్రేకింగ్ న్యూస్లో కూడా డైలీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అవి చాలా టైర్డింగ్గా ఆ జోష్. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి, ఏంటి జోష్ కనిపించట్లేదు, మీలో ఊరు వెళ్ళారు కదా అని. కొత్తగా అనిపించింది నాకు. బట్ ఓకే, బట్ ఎంజాయ్ చేశాను. బట్ వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య రీల్స్ అవన్నీ చూస్తుంటే, కొత్త ప్లేస్లు చూస్తే వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే ఈరోజు అయితే రిలాక్సింగ్ డే. సో రిలాక్స్ అవుతున్నాము. జాకీ గారు ఏం చేస్తున్నారో చూపించినాం మీకు, వెళ్దామా. ఈరోజు చాలా ఆరాంగా జాకీ గారు చూసారా గార్డెనింగ్ చేస్తున్నారు. అంటే చెప్పు. ఊరు వెళ్ళొచ్చాం కదా. అవును, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా వదిలేసాం. ఇవి వదిలేయడంతో మొత్తం అన్ని ఎండిపోయినాయి. ఇవన్నీ మొక్కలన్నీ పాడైపోయినాయి. చూడు, అవన్నీ చూడు ఎలా ఎండిపోయినాయి. అవును, అందుకంటే పనమ్మాయి బయట నీళ్లు పోయలేదు, దాంతో ప్రాబ్లం. సరే బాగాలేదు కదా అని కట్ చేస్తాను. ఎండిపోయిన బాగా కట్ చేస్తున్నాం. పువ్వులు పూస్తాయి ఇలా, అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అంటే జాకీ గారు ఎంత స్పాడ్ చూసారా. నేను గార్డెను, తోట, పొలము, నా తోట, నాకు 10 ఎకరాల పొలం 10 ఎకరాల్లో చెట్లు అంటాను కదా. మా ఆయన ఇంటి ముందే ఓ తోటలాగా చేసి దాన్నే గార్డెనింగ్ చేస్తాను. మామిడి అడిగినందుకు ఇంటి పేరులోనే తోట ఇచ్చాను. నా తోటకి అర్థం తెలియదు కదా మరి. మామిడి ఎప్పుడు నాకు 100 ఎకరాల తోట ఉండాలి, ఆ తోట ఉండాలి, ఈ తోట ఉండాలి అంత కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మతో చెప్పిన పెద్ద తోట కావాలి, పెద్ద తోట కావాలి. ఈ పెద్ద తోటనిచ్చి తోట జానకిరామ్ గారు వచ్చారనమాట. ఓ అలాగే దాని అర్థం అది. ఓకే, ఇప్పుడు ఏంటి ఏదో పొట్ట మీద చేసు. ఏం చేద్దాం, ఈరోజు మంచిగా స్పెషల్గా మార్కెట్కి వెళ్ళి ఏదైనా వండుకుందాం. స్పెషల్గా మార్కెట్ రెగ్యులర్గా వెళ్తుంటాం కదా. నువ్వు వెళ్తావు, నన్ను తీసుకెళ్తావు ఎప్పుడన్నా? ఓకే, వెళ్ళి నీకు అయినా నేను చెన్నై పంపించేసి నువ్వు నాకు ఎప్పుడు వంట చేసావు? అడిగినట్టున్నావు, అడిగి వెళ్ళి అది అడుగుదాం. మృదులు కూడా అడిగాడు. పీతలు ఇప్పుడు మార్కెట్కి వెళ్దాము, సీజన్ అంట ఇప్పుడు. మంచిగా వెళ్ళేసి పీతలు ఉంటే తెచ్చుకుని వంట చేసుకుందాము. తోట పని అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా ఏరియాలో ఫిష్ మార్కెట్లో ఎలా ఉంటాయో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇంకెంత దూరం అది వచ్చేసాను. ఇంకెంత దూరం, అంతంత దూరం. ఫ్లైఓవర్. రెండు కిలోలు క్లీన్ చేసి. నెత్తళ్ళు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అన్ని చేపలన్నీ ఐస్ బాక్సుల్లో నీట్ గా. పచ్చి నెత్తళ్ళు తీసుకుందాం. హాఫ్ కేజా? జస్ట్ ఒక హాఫ్ కేజీ. ఇగో ఇందులో చేపలన్నీ ఉంటాయి, అయిపోయినాయి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఇది సెంటర్ లో ఉండేది, మనం వచ్చినప్పుడు అటు చివర ఉండేది. సో దాని మొత్తం వేసి రోడ్లన్నీ వేసి, లేకపోతే ఒక అలా చుట్టుకుంటూ ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ నాలాన్ని చక్కగా రెడీ పీతలు. ఇంటికి వెళ్ళి ఇక వండడమే. కొబ్బరి
ఆహా పీతలు పీతలు పీతలే పీతలు వచ్చేసాయి. కడిగే సెక్షన్ అది కాదు. చూస్తారా కడిగే సెక్షన్ అయింది కాదట. క్లీనింగ్లన్నీ నేనే. ఇప్పుడన్నా అర్థమవుతుందా మీ అందరికీ ఎవరు బాగా పనులు చేస్తారో? నేను బాగా తీస్తాను యాక్చువల్లీ. ఇది పైన ఉంటాయి కదా, ఇవి గేర్ వేసి నీట్గా ఇవన్నీ ఇలా చిన్న చిన్న నలుపులుగానే ఏమైనా ఉన్నా మధ్యలో చిన్న చిన్నవి ఉంటే తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు ఆల్రెడీ. మనం అయినా కూడా నీట్గా చేసుకుంటాం అనమాట. ఇందులో ఇలా వేసేసుకుంటే మాము చెప్పు. పీతలు రెడీ. పీతలు రెడీ అయితే మిగతా అన్ని కటింగ్ స్టార్ట్ చేసుకుందాం. అప్పుడు ఏదైనా పనులు చేయాలంటే అందరికీ పనులు చెప్పేవాళ్ళు. మమ్మీలేమో అన్నీ అది చెయ్యి ఇది చేయని. ఇప్పుడు పిల్లలకి మనం ఏమైనా చెప్పామనుకో గిన్నెల సౌండ్ అలాగ వస్తుంది మన ఇంట్లో. వెనకాల నుంచి పనులు చేస్తారు. మనకి రికార్డింగ్ అక్కర్లేదు. అక్కడ జాకీ గారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మీరు ఏదో పనులు చేస్తున్నారట అక్కడ సౌండ్స్. రండి జాకీ గారు కట్ చేస్తాను నేను. ఈలోపు చూసారా కంగారు మా ఆయనకి అన్నీ రెడీ చేసి పెట్టి కడుక్కోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఉల్లిపాయలు ఇన్ని పచ్చిమిరపకాయలు పెట్టారు కదా, ఏమనుకుంటారు అన్నీ వేసేస్తామేమనుకుంటారు. కాదు, వాటర్ తెచ్చుకుందాం గిన్నె బౌల్. ఇది ఉంది కదా జాకీ గారు కొత్త ఉల్లిపాయలు వచ్చి ఇది ఉంది కదా, ఇది ఉల్లిపాయలు అందరిలో ఎలా ఉంటాయి ఫ్రెష్గా అమెరికాలో ఉన్నట్టే ఉండవు మనకి. మన ఇదే నాటు ఉల్లిపాయ. ఇది ముందు ఇది ఉంది కదా, ఇది కట్ చేయకూడదట. ఇది కట్ చేస్తాం వల్లనే కళ్ళలో నీళ్ళు వస్తాయట మొదలు. అర్థమైందా? సో అందుకు చెప్దాం కదా నీకని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. తీసి ముందు ఇది కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకుని లాస్ట్లో తీయాలంట, అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు రావు. చూడు ఇప్పుడు నాకేం రావట్లేదు. మీరు ఎవరైనా ఉల్లిపాయలు కట్ చేసేవాళ్ళు చక్కమ్మ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయని కంగారు పడద్దు. ఈ మొదలను అసలు కట్ చేయకుండా అలాగే ఉంచేసేయండి. తర్వాత ముక్కలు కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. అది చెప్పాలని నా ప్రయత్నం. ఈలోపు కంగారుగా అన్నీ పెట్టేసావు ఇందనమాట. అయినా నాకు రావద్దు, పవర్ వస్తుంది చూసావా. అది అంటే పవర్ఫుల్ మెన్ను చేసాడు కదా. ఇప్పుడు మనం 1.5 kg తీసుకున్నామా 2 kgలు? అది 2 kgలు అది పీతలు. నేనేది ఏంటంటే మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. బట్ మనం కొంచెం కారం బాగానే తింటాము. 4, 5, 6 ఇంకో 2 8 10 బాగుంటుంది. ఓకే డన్ చాలు. సరిపోతాయా? ఇవి ఒకటి కాదమ్మా బంగారు, చాలా ఉన్నాయి. వేసేనా తల్లి? సరిపోతుంది. సరే మా అమ్మ మళ్ళీ కారం వేయాలి. బే కారం లేకుండా ఒక వంట తల్లి. ఇవి ఇంతే. సరే మనం ఇంత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం కట్ చేయం. ఈ రోజు ఇంతకీ మనం చేయబోయే కూర పేరేంటి చెప్పదు? పీతలు తెచ్చాం అంతే. ఎందుకు తెచ్చాం, ఏం వండుతాం? పీతల పులుసా, ఇగురా, వేపుడా, ఏం చేస్తామంటే పీతల ఇగురు. ఏమామో పీతల ఇగురు చేస్తున్నాం. పీతల ఇగురు ఇగురే కానీ ఇందులో ఇంకోటి ఉంది. ఏంటది? ఇంత రవ్వ ఏమేస్తాం? చింతపండు టేస్ట్ కోసం. అందుకని ఇప్పుడు ముందు అయితే చెప్దాము, కట్ చేసి పెట్టేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని లైన్గా చెప్దాము. మన వాళ్ళందరూ చక్కగా చేసుకొని హ్యాపీగా తింటారు. ఒక్కసారి వండుకొని చూసారో ఇంకా అంతే. ప్రతి సండే అంటే ఎప్పుడెప్పుడు మనకి పీతలు దొరికితే అప్పుడప్పుడు వండుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఒకప్పుడు నేను సంస్కృతి అయితే ఓన్లీ పీతల మీద బతికేవాళ్ళం. తర్వాత మా అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మా సంస్కృతికి కొంచెం డైటింగ్ అది ఇదని చెప్పి పాపం నూనె అవన్నీ తినట్లేదు అంటుంది. సో అయినా కూడా ఒక్కరోజు నూనె లేకుండా వండుదాం అంటుంది కదా. తినట్లేదు యాక్చువల్లీ. సో కన్ఫర్మ్ నా ఆయిల్ కి మీరు సన్నబడాలనుకుంటే వీళ్ళు చెప్పే రెసిపీ ఫాలో కాకండి. ఆయిల్ పోస్తారు. అమ్మా ఆ గుడ్డ వచ్చి పిల్లని ఎక్కిరించిందంట, దాన్నే ఇలా అంటారు. నాన్ వెజ్ లో నూనె లేకుండా తింటే ఆరోగ్యాలు పాడైపోతాయి. నూనె వేసుకుని తింటే కూడా పాడైపోతాయి. నూనె వేసుకుని తింటే చిన్నప్పటి నుంచి మన బాడీలకి ఏ ఫుడ్ అలవాటు అయిందో అది తినాలి. డైటింగ్ అంటే అది వేరే. వండుకొని ఇప్పుడు చికెన్ వండుతామంట అసలు నూనె వేసుకోకుండా వండుకుంటారు. ఇదేంటది? కూర అంటే కూర మ్యారినేట్ చేసి ఇదేనమ్మా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే. చూసారా అసలు డైటింగ్ అంట నూనె వేయొద్దు అంటుంది. నూనె వేయకుండా ఎలా తింటారండి వంటలు? నాన్ వెజ్ అది వేరే. అసలు మనకి మన మన చిన్నప్పటి నుంచి మనం ఏ రకాలుగా ఎలా తింటున్నాం అవి అలాగే తినాలి. ఇదేంటి కొత్తగా
అలా చేయకండి, ఇలా చేయకండి. చిన్నప్పటి నుంచి తాగుతున్నారా? ఏంటిది? బ్లాక్ కాఫీ చిన్నప్పటి నుంచి తాగుతున్నారు. ఎందుకు తాగరు? అప్పుడు అప్పట్లో పాలుండేవి కాదు, డికాషన్లే దాన్ని డికాషన్ అనేవాళ్ళు. ఇప్పుడు స్టైల్గా బ్లాక్ కాఫీ అంటున్నారు. ఒకప్పుడు డికాషన్, టీ డికాషన్లు, కాఫీ డికాషన్లు తాగేవాళ్ళు పాలు లేక. అది తెలుసా? బాగా చెప్పావు. బెల్లం టీలు తాగేవారు. బెల్లం టీలు, పంచదార కొనుక్కోలేక. బెల్లం కూడా సేమ్ క్యాలరీస్ అంటారు. ఏంటిది? బెల్లం కూడా సేమ్ క్యాలరీస్. ఇవిడేదో నాకు డైటేషన్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అవ్వను. దాని కడుపు నింపేస్తాను నేను. తిరగాలి. చాలు ఇంకా అది. తిప్పుతా. దాని ఎందుకు తిరగదో తిప్పుతానే దాన్ని. పచ్చిమిరపకాయలు బాగా కట్ అవ్వాలని ఫుల్గా వేసిన తిరుగుతాయిన ఊరికే టీవీలో చూపిస్తారనుకోండి, అది తిరుగుతే ఏమో తెలియదు మనకి. ఎలా వస్తుంది? చూస్తావా? అది తెగిపోతుంది. నువ్వెవరితో పెట్టుకుంటా? తెగిపోతుంది అది ఇప్పుడు. ఆపు నువ్వు. లేకపోతే ఇందాక నుంచి అమ్మ నేను తీస్తాలే నువ్వు ఆగని చెప్తున్నాను, చెప్పట్లేదు. ఆపగలరు నువ్వు. నువ్వు ఆపు. నువ్వు అసలు అడుగుతున్నావు, నువ్వు లాగుతా నీకు ఎందుకు చేతులు ఎప్పుడు వస్తాయని. చూసారా? అందుకే నువ్వు అడిగే వరకు. ఓకేనా? ఈ రేంజ్ కొంచెం కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పేస్ట్ చేస్తారు. Paste చేయాలి. ఇంతే మన ఇంతే paste ఇంతే చేయాలి. ఇంతే ఇంతే మన లిమిట్ అంతే. ఓకే జాకీ గారు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము. ఇది ఇంత కలర్ వైట్గా చూడడానికి అందంగా లేదని ఫీల్ అవ్వకండి. ఉల్లిపాయలు వేరే, పచ్చిమిరపకాయలు వేరే. ఈ గ్రీన్ కలరు పచ్చిమిరపకాయలు కలిసి ఇప్పుడు మొత్తం మమేకమై ఉన్నాయి అన్నమాట. చాలు, ఇప్పుడు ఇంతే, మనకు కావాల్సిన ఏం లేదు. ఇక్కడ చూసేసుకున్నారండి. చూసారా, జాకీ గారి కోసం నేను ఇది ఆర్డర్ చేస్తాను. ఆయన వంట చేసేటప్పుడు కష్టపడతారని. కూర్చుని వంట చేయడానికి. కూర్చుని ఇలా తిప్పిస్తామని. కూర్చుని ఇక్కడ ఎలా వంట చేస్తాం మమ్మీ? కూర్చోవడానికి అంటే అసలు వండుతాను. ఏదైనా చేస్తే మెచ్చుకోవా మాము? మెచ్చుకోమాము నన్ను. కూర్చుని వంట చేయాలంటే నేను దాని మీద కూర్చోాలి. ఏదేమైనా మాము, ఈ రోజైతే పీతల కూర చేసుకుంటున్నాం కదా, ఇద్దరు ఫ్రీగా ఉంటే. ఇద్దరం ఫ్రీగా ఉంటే వంట వార్పు, ఇల్లు సర్దుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం, మొన్నంతా బయట పనులు పాపం చూసుకోవడం, చెన్నై అప్పుడప్పుడు ఇలా ఆర్గ్యూ చేసుకోవడము, గొడవలు పడ్డము, అలగడాలు. అలిగేంత తీరికలేదు ఈ మధ్య. అసలు మా ఆయన మారిపోయారు. మారిపోయాను నేను. మారిపోయారు ఈ మధ్య. సారీ చెప్పట్లేదు, ఐ లవ్ యూ చెప్పట్లేదు. ఓకే. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా. ఐ లవ్ యూ మాము. సారీ మాము. ఉల్లిపాయ నువ్వే ఐ కట్ లవ్ యూ చేసుకున్నావు. చెప్పి సారీ చెప్తున్నారంటే దేనికి ఐ లవ్ యూ సారీయా? ఏదైనా పర్లేదులే మాము, నేను దేనికి దానికి చూసినా వెరీ పాజిటివ్. కాపురం అంటే సర్దుకెళ్ళడం ఏం చేస్తాం మరి సర్దుకుపోదారండి, అంతేగా అనుకుంటూ. సరే, ఇప్పుడైతే పీతల కూర చెప్దాం మాము. మన వాళ్ళందరూ బాగా చేసుకుని తినాలని నా కోరిక. పీతలు చాలా చాలా హెల్దీ. సో పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలకి చాలా మంచిది. బుర్ర బాగా పెరుగుద్దట. అవునా? కానీ నాకు అర్థం కాదండి, పీత బుర్రలో. అదే కదా, కొన్ని అందుకే దానికి బుర్ర లేదు కాబట్టి మనకి బాగా బుర్ర వస్తుంది అనమాట. బుర్ర ఉంటే అది వాడేసుకుంటుంది కదా, దాని బుర్ర అంతా మనకే ఇస్తుంది. సో పీతలు చాలా మంచిది పిల్లలకి. చిన్నప్పుడు చెన్నైలో మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, అర్చన ఆంటీ. అర్చన ఆంటీ అంటే ఆంటీ పేరు అర్చన కాదు, ఆంటీ పేరు జయంతి, అమ్మాయి పేరు, కూతురు పేరు అర్చన అనమాట. చెన్నైలో అంతా అలాగే పిలుస్తారు. శాంతి అమ్మ అంటే మా అమ్మని శాంతి అమ్మ, తర్వాత వాళ్ళ అమ్మాయి అర్చన కాబట్టి అర్చన అమ్మ, అర్చన ఆంటీ అలా పిలిచేవాళ్ళం. ఆవిడ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ తీసి పీతలు కొని వాళ్ళు మాత్రమే, ఇద్దరు పిల్లలకి బాబు పాప, వాళ్ళకి చక్కగా తీసి ఒక్కొక్క పీతను తీసి నీట్గా తీసి ఇంత గుజ్జు పెట్టి పిల్లలకి రాగానే తినిపించేవాళ్ళు అన్నమాట. అలా అనమాట. సో వెరీ స్పెషల్, మీరు కూడా అలాగే చేయండి. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నాము. యూజువల్గా నాకైతే అప్పుడప్పుడు చేసి వేసుకోవాలని కోరుకుంటుంది. నెక్స్ట్ వంటలన్నా ట్రై చేస్తాను. ఇది గరం మసాలా, ఇది జీరా పౌడర్, కొంచెం చింతపండు, ఇది ధనియాల పొడి. పీతలు ముందు పంపించాడు, ఇప్పుడు చేపలు వేరే చెప్పాం కదా. ఓకే. సో ఇది మెంతి పొడి. ప్రతి వంటలోనూ ముందుగా నూనెలో ఫస్ట్గా వేస్తాము. సో మెంతి పొడి, పసుపు, కారం, ఉప్పు. ఈ ఉప్పు చాలా చాలా స్పెషల్. మన ఆవకాయ పెట్టినప్పుడు మనం ఎక్కువ ఎండలో పెట్టి చక్కగా న్యాచురల్గా కల్లుప్పునే తీసుకుని ఎండలో పెట్టి చేసుకున్న ఉప్పు అనమాట. బాగుంది. కాకపోతే జాకీ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ ఉప్పు ఎంత వేయాలో ఐడియా రావట్లేదని, కానీ బాగా వేస్తున్నాం, బాగుంది. సో అప్పట్లో ఇలాగే చేసుకునేవాళ్ళు కదా, అదనమాట. అన్నీ రెడీ. ఇంకో మెయిన్ పీతలు. చాలా సింపుల్ రెసిపీ ఇది. చూడ్డానికి అబ్బా అది చాలు ఏముండదు. సింపుల్గా పొయ్యి మీద పెట్టామా, కూర వండుకున్నామా, వేడివేడి అన్నంలో వేసుకున్నామా, తిన్నామా, అంతే. సో చక్కగా పెట్టేసుకొని ముందు ప్రీహీట్ చేసుకుందాము. సో గరిట పెట్టుకోవడానికి ఒక స్టాండ్, నూనె. మా అమ్మాయి ఈ మధ్య పిల్లలు భయపడుతున్నారు, డైటింగ్. మేము డైటింగ్లు చేసాం కానీ మా అమ్మకి ఇన్ని చెప్పలేదు. మా అమ్మ చెప్తే
దెబ్బలు పడతాయి. అంటే డైటింగ్ చేసి నూనెలో ఎన్ని తినొచ్చు, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే అప్పుడప్పుడు పాపం వద్దులే అంత నూనెలు, కానీ ఆడపిల్ల ఇప్పటి నుంచి అలవాటు పడితే ఓకే, మంచి మంచి పద్ధతి. యాక్చువల్లీ మా అమ్మాయి చేసేది మంచిదే, కాకపోతే మనం టేస్ట్గా తినాలి. అప్పుడప్పుడు తింటాం కాబట్టి మనము ఇలా వండుకొని కొంచెం తింటే నూనె వేసుకోవాల్సిందే. నాన్ వెజ్ కొంచెం నూనె ఉంటుంది, నూనె లేకపోతే నాన్ వెజ్ కదా అంత బాగా అనిపించదు. సో అది కూడా నూనె లేకుండా చేసి వాళ్ళు చేస్తారు, కానీ మనకేంటంటే నూనె అలవాటు. ఉప్పులు కారాలు పడతాయి కదా మన ఉప్పు చాలా కారాలు ఎక్కువ పడతాయి అందుకని. ఉప్పులు కారాలకు తగ్గట్టు నూనె వేసుకుంటేనే ఆరోగ్యం. లేకపోతే నూనె అంటే పోసుకోక్కర్లేదు, బట్ వేసుకోవాలి నూనె. చాలు. కాగాక మెంతి అమ్మయ్య. పొడి కొంచెం వేద్దాం. సో చూసారు కదా, ఈరోజు పీతలకు కావాల్సిన పీతలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్. కుకింగ్ స్టైల్ అయితే జస్ట్ లైక్ దట్. మన బియ్యం కడిగి అన్నం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాట్స్ ఏ అంతే, నువ్వు చెప్పాక ఇంకా కాదనేదే ఉంది. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. భార్యని ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. నూనె కాగనే ఈలోపు చింతపండు ఏం చేస్తారు? చింతపండు అలా ఉంచేది లాస్ట్లో కొంచెం. సరే. అప్పుడు కొంచెం మెంతి పొడి. ఇదిగో. మా అత్తగారు లేరన్న మాటే కానీ అత్తగారిని మించి సతాయిస్తున్నానని చెప్పావు నువ్వు. మా మా అత్తగారు ఉంటే కూడా నన్ను అసలు ఏమనేవాళ్ళు కాదు. చాలా మంచివాళ్ళు. అందుకని నేను అన్ని అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ఇజ్జయ్ అంటారు. ఇప్పుడు ఏమేయమంటారు? ఉల్లిపాయ వేయండి. యాక్చువల్గా ఇన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వేసుకోవచ్చు ఎక్కువ, 2 కేజీలు. అందుకే అంటే గ్రేవీ ఉంటుంది. గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం వేసుకోవాల్సిందే. సాల్ట్ కొంచెం వేయాలి, మరి వేస్తే అది తొందరగా ఉడుకుతుంది. ఉడుకుతుంది, నా మాయిశ్చర్ పోకుండా ఉంటుంది. దానికి సరిపడా కర్ల జస్ట్ ఉల్లిపాయలకు సరిపడా, జస్ట్ చిటికడు ఉప్పు అనమాట, జస్ట్ ఉల్లిపాయలకు సరిపడా. ఇది వేయడం వల్ల ఏంటంటే ఇందులో మాయిశ్చర్ పోదంట, డ్రై అయిపోదు ఉల్లిపాయ అనమాట. ఇప్పుడు పసుపు వేస్తాం, బేబీ స్పూనే కదా, చాలు. చాలు. చక్కగా మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయ్యి. సరే, ఎవరు వంట నేర్పుతున్నట్టు నాకు. చాలు. చాలా చాలా ఎక్కువ ఎక్కువ ఎక్కువ. చూసారా, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే మంచిది. ఈ పచ్చివాసన పోయికి ఏం చేస్తావు? ఇది పీతలు వేస్తా. కాదు, ఉప్పు కారం వేస్తారా? జీలకర్ర పొడి అయ్యి, ధనియా పొడి. ఇప్పుడు ఉప్పు కారంతో పాటు వేస్తాం కదా, వద్దా? వేయచ్చు, మీ ఇష్టం. ఈ మధ్య యూట్యూబ్లో డబ్డ్ వచ్చేస్తున్నాయి కదా, మనం తెలుగు మాట్లాడితే అవి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాయి. మనకైనా ఇంత ఇంగ్లీష్ వచ్చి బాబోయ్ అనిపిస్తుంది ఒకసారి. అన్ని రకాల అన్ని భాషలోకి వెళ్ళిపోయాం. పాన్ ఇండియా అయిపోయాం. బెంగాలీ యూట్యూబ్ కూడా పాన్ ఇండియా ఎస్, అయిపోయింది. ఇప్పుడు మనం కూడా పాన్ ఇండియా స్టార్స్. ఇప్పుడు వాళ్ళ పాన్ ఇండియా, వీళ్ళ పాన్ ఇండియా అంటే కాదు, మేము కూడా పాన్ ఇండియానే. ఎస్. అదిగో అయిపోయింది చూడు మాము, నూనె వచ్చేసింది బయటికి. ఓకే కదా, ఓకే. ఇంకొంచెం మగ్గాలి, ఇంకా మగ్గాలా? ఇంకా మగ్గాలి. సరే, 2 వంటలు చేస్తే ఎట్టా ఉంటుంది. నూనె రావడం వేరు, దాన్ని కొంచెం మగ్గితే. వాసన ఎక్కువ చూస్తే రుచి పోద్ది, అందుకని వాసన ఎక్కువ చూడట్లేదు నేను. నేను చూడట్లేదు, నువ్వు చూడకు, నేను చూడను. అదే వస్తుంది. ఇంకా దీన్ని పెట్టేయచ్చుగా. దాన్ని పెట్టేయచ్చు, అడ్డు లేకుండా తీసి ఇలా ఇచ్చేసి. నీకు ఎందుకు ఇంత కష్టం, బరువు మొయ్యలేవు. ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఈ ప్లేట్ కూడా నీకు అక్కర్లేదు, ఇది కూడా తీసేస్తా. ఉంటే ఏమన్నా వద్దా? సరే, ఇవన్నీ పెడతాం కదా అని. అదిగో అప్పుడప్పుడు తీసేనా అంటారు. ఇప్పుడు నూనె పని అయిపోయింది, నూనె తీసేద్దాం కావాలంటే. నూనె పని అయిపోయింది, నూనె తీయలేదు, నేను అక్కడే ఉంచాను ఇంకానే. ఎందుకు చూడ, నూనె ఎంత వదిలేసింది. నూనె ఇప్పుడు వదిలేసింది కాబట్టి మనం దాన్ని వదిలేయచ్చు. మనం దీన్ని వదిలేయచ్చు. ఇప్పుడు పీతలు వేసేస్తాం. ఓకేనా? క్రాబ్ డాల్. ఏ నా వల్ల కాదనే ఎప్పుడో నాకు రాదా? బాగా తిప్పుతావు నువ్వు, బాగా తిప్పుతావు, నేను బాగా కలుపుతాను. పులిహోర. యు గాట్ ఇట్. నేను చాలా ఇంటెలిజెంట్. అది చక్కగా ఇలా కలిగి పెట్టుకొని, కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలపాలి ఏదైనా సరే. అడుగు నుంచి నువ్వు ఉత్సాహపడుతున్నావు. పట్టుకో. ఎవరు పని వచ్చి ఇప్పుడు మీరు కమెంట్లో పెట్టండి, మా ఇద్దరు ఎవరు బాగా కలిపారని. నువ్వు అడ్డున్నావు కదా, లేకపోతే నేను అడ్డు లేకుండా కలుపు. ఆడియన్స్ ఈ మూత అడ్డున్నా తీసేస్తున్నా. అది కూడా అక్కర్లేదు. నేనేమన్నా అంటే మొత్తం
కిందకి మీదకి ఇలా చేస్తే దీని నేను మసాలా అలాగే కదా చేస్తున్నాను. నేను ఎవరు బాగా ఎవరు ఇప్పుడే చెప్పండి ఎవరు బాగా కలిపారు బాగా కాంపిటీషన్ ఈరోజు. ఎవరు బాగా సర్దారు సర్దక్కర్లేదు కూరనే చూడు ఎంత బాగా వండాక సర్దాలి అందరికీ ఆ సరిపడా. మసాలా అలా 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 పట్టాలి దాన్ని చూడు అది. అమ్మయ్యా అసలు సరే ఈ లోపు నాకేమైనా పెట్టు. నీకేం పెట్టను రైస్ పెడతాను ఈ లోపల రైస్ పెట్టేస్తాను అనుకో. కూర నీళ్లు పోసాక నీకు విషయం అర్థం కాలేదు. ఇందులో నీళ్లు పోస్తాం కదా, వస్తాం నీళ్లు పోసి మూత పెడతామా, అప్పుడు రైస్ పెట్టుకోవాలి. అప్పుడు వేడిగా ఉంటుంది. ఇప్పుడు వండేసుకున్నాం అనుకో అయిపోద్ది. ఇది పెట్టేసి నీళ్లు పెట్టేసి ఇది కూడా పెట్టేస్తే ఇది విజిల్ అయిపోతుంది, ఇది విజిల్ అయిపోద్ది. ఆఫ్ చేసే లోపు మనం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం. ఫ్రెష్ అయ్యి వచ్చి వేడి అన్నంలో కొంచెం అలా వేసుకుని డైటింగే ఇంత అన్నం పెట్టుకుని అంత కూర వేసుకుని తిందాం. ఓకే నువ్వు తింటుంటే నేను చూస్తాను. నేను ఓన్లీ క్రాబ్ తింటాను. నువ్వు క్రాబ్ తిను. మా ఆయన డైటింగ్లో ఉన్నారు, రైస్ తినట్లేదు, నేను తినట్లేదు, కానీ ఈరోజు తింటాను నేను. తిను. అది అయిపోయింది. మనం చెప్పుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం. ఓకే గరం మసాలా ఫస్ట్ గరం మసాలా వేయం, లాస్ట్లో గరం మసాలా. ఇది జీరా పౌడర్. అది చాలా చాలు 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 అంతే. ఎక్కువ స్వీట్ వస్తుంది. వద్దు నేను. తర్వాత ఉప్పు వేస్తా. ఉప్పు నేను విశ్వాసంగా ఉంటాను. ఉప్పు నేను కారం వేస్తా. వేసి చిన్న స్పూనే, కంగారు పడొద్దు. మామూలుగా టీ స్పూన్స్తో ఒక 2 వేసుకోవచ్చు. ఇంకా కారం వేయచ్చు. ఈ రెసిపీలో కొంచెం వేగాక నువ్వు ఇది మన కారం కూడా కొంచెం వేగి ముక్క పట్టాక అవును తర్వాత నీళ్లు పోస్తాం. కొంతమంది కాదు మనం కూడా కొన్ని ఇదే రెసిపీని ఇంకోటి ఏం చేస్తారు, నీళ్ళు కొబ్బరి పాలు పోస్తాం. అదే చెప్పబోయా నెక్స్ట్ టైం. అది కొబ్బరి పాలతో భలే కమ్మగా ఉంటుంది అనమాట. కొబ్బరి పాలతో కమ్మగా ఉంటుంది. అది కూడా చేద్దాం. కొబ్బరి పాలు వేయచ్చు. అప్పుడు ఇంక చింతపండు ఎంత వేయాల్సిన అవసరం ఉండదు. ముందే ఇప్పుడు అది స్పెషల్గా చేస్తాను అనుకుంటే ఇవాళ చేసేవాళ్ళం 2 విత్ కొబ్బరి పాలు వితౌట్ కొబ్బరి పాలు. నెక్స్ట్ టైం అయితే ఇంకొక రోజు పీతలు తెచ్చుకుని తినాలి కదా. అప్పుడు కొబ్బరి పాలు. శ్రావణ మాసం వచ్చేలోపు ఎన్నిసార్లు తినగలం అన్నిసార్లు తినద్దు. రెడీ. చాలా మగ్గింది. కొంచెం ఉప్పు కారాలు వేసాక వెంటనే నీళ్లు పోయకుండా ఉంటేనే బెటరు. అవన్నీ ముక్కలకు పట్టి చక్కగా మగ్గుతాయి కదా. అది ఓకేనా. వాటర్ పోయచ్చా? ఇప్పుడు వాటర్ పోసే ముందు కొంచెం చింతపండు వేస్తా. ముందు ఇది వాటర్ వేస్తావా? నేను వేసి చెప్తుంది వాటర్. ఓకేనా. ఓకే ఇప్పుడు వాటర్ పోసాక కొంచెం చింతపండు వేయచ్చా? ఇప్పుడు కాదు కొంచెంసేపు ఆగండి. ఇంకా మగ్గాలంట. జాకీ గారు చెప్తున్నారు కాబట్టి కొంచెంసేపు మగ్గాలట. నేనైతే వేసేస్తాను యాక్చువల్లీ. అవునా? నువ్వు ఇష్టం ఎప్పుడు వేసినా ఒకటే కదా నీళ్ళు పోసాకని. జస్ట్ నామకే వస్తే ఒక టేస్ట్ కోసం అంతే. చింతపండు పులుసు కొంచెం పోసాక ఒక్కసారి అలా కలియ పెడితే కితన అచ్చారేత కదా పోగియా. నాకు మాము పెద్ద పెద్ద పీతలు తినాలని ఉంది మాము. తెప్పిద్దాం. బిగ్ పెద్ద మంట పెద్ద గుడ్డి పీతలు అంటారు. ఇంత పీత. అవి పొలాల్లో ఉండే పీతలు కొన్ని ఉంటాయి తెలుసా. సరే ఇప్పుడు ఇది కొంచెం సేపు మరుగు రాగానే మనం ప్రెషర్ పెట్టేద్దాము. సో ఈ లోపు నేను కొత్తిమీర తీస్తా. పొంగు వచ్చింది, వచ్చేసింది. చాలు. ఇప్పుడు ప్రెషర్ పెట్టేద్దాం. ఓకేనా. రెడీ. ఇది ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా అక్కర్లేదు. అవి ఉన్నాయి చూసారా బోన్స్ కోసం డెక్కలు బాగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ప్రెషర్ ఈ కుక్కర్లో స్పెషాలిటీ ఏంటంటే విజిల్స్ రావాలని కాదు, తొందరగా కుక్ అయిపోతుంది. టైం సేవింగ్ అనమాట. దానికోసం తొందరగా అయిపోతుంది. ఇప్పుడు సరే ఇది ఎలాగ తొందరగా ఉంది. బియ్యం గడి పెట్టేద్దామా? కుక్కర్ పెట్టేసాము. రైస్ రెడీ అయిపోద్ది. ఇంకా అంటే ఇటు రైస్ ఇటు కర్రీ, వేడి వేడి పీతల కూర. సో అయిపోయిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకొని అంతే. సో ఇది అయ్యేలోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. మార్కెట్కి వెళ్ళాము, అన్నీ చేసాము, కడిగాము, చేసాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి చక్కగా తిందాం. ఓకేనా. ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్. చూసారా అంటే వంట చేసి ఫ్రెష్ అయ్యి మన ఊర్లో అంతే కదా, వంటలో అవగానే ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ చేసుకుని చూసారా. నేను మన అన్నాను కానీ మా ఆయన మన ఊర్లో అంతే ఫ్రెష్ అయిపోయి అంటే భోజనానికి రెడీ అయ్యాము. సో ఇది ఆఫ్ చేస్తారు కదా, ప్రెషర్ తీసేద్దాం.
గరం మసాలా కొంచెం ఇంకొంచెం దగ్గరగా అయ్యాక తీసేద్దాం. అంతే అయిపోయింది. కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటి తెలుసా, నీళ్లు కూడా చాలా తక్కువ పడతాయి, తొందరగా అయిపోతుంది. పిల్లలు తినడానికి ఈజీ, పెద్దలకి ఈజీ, అన్నీ ఈజీ. సో అయిపోయింది. కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర ఎప్పుడు కట్ చేసి వేస్తారు కదా చాలామంది వరకు కట్ చేసేస్తారు కదా కత్తితో. చాలాసార్లు చెప్పాను, చెప్పానా? చేయకూడదు. మళ్ళీ అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. సో కొత్తిమీరని ఎప్పుడు చక్కగా ఇలా కట్ చేస్తానంట ఆ రుచి పోతుందట. అలా అని మా మేనమామ గారి ఇది కట్ చేయడమే కదా. ఇది గిల్లడం అంటారు దీన్ని గిల్లడం అంటారు, కత్తితో కట్ చేయడం కాదు. ఓకే. దీన్ని ఇలా తుంపి వేయాలన్నమాట. తుంపి వేసుకోవాలి. సో కత్తితో కట్ చేస్తే రుచి పోద్దంట, ఇందులో ఉండేది ఉంటుంది కదా అలా ఆ స్మెల్. కత్తి తీసేసుకుంటుందేమో మమ్మ. ఏదేమైనా నేను అబ్జర్వ్ చేస్తాను, కత్తితో చేస్తే నాకు ఆర్టిఫిషియల్గానే ఒకలాంటిది వస్తుంది. ఇది మాత్రం కమ్మని స్మెల్ వస్తుంది. ఏదో పెద్దలు చెప్పారు కదా, చెప్తే అలా ఫాలో అయిపోయి ఉంటే ఏదో మంచిగా అయ్యి ఉంటుంది అని. అది చాలు, ఇంకా దింపేద్దామా? రెడీ, పీతల కూర రెడీ. గుమలాడే పీతల కూర రెడీ. తీసుకెళ్ళిపోతాం ఇలాగే టేబుల్ పైకి. లెట్స్ గో. దీనికి ముఖ్యంగా కావాల్సింది వేస్ట్ ప్లేట్. చాలా అవసరం. నేను తెస్తా, నేను వడ్డిస్తా. నీకు చపాతీలు వద్దా? ఏమొద్దు, ముందు కూర ఒకటే చాలు నాకు. ఓన్లీ నేను తెస్తా, ప్లేట్ తేయకూడదు. ఎస్ బస్. एक और చాలు छोटा सा నాకు చాలు. छोटा सा నువ్వు అలా అనొద్దు మామ, నేను పెడుతుంటే తిను మామ, నువ్వు చక్కగా ప్రేమగా పెడితే చాలు. ఓకే, చాలా థ్యాంక్ యూ. నీకు అన్నం వద్దు. సో నేను వడ్డించుకుంటాను ఇప్పుడు. ఎలా ఉంది? బాగుంది. కేసా సూపర్, మంచి కారంగా. ఈ సీజన్కి వర్షాలు సరిగ్గా పడకపోయినా కొంచెం కామ్గా ఉంది కాబట్టి నాకు నోరుతుంది. చాలు. అన్నం ఈరోజు మెత్తగా, నాకు మెత్తగా అంటే చాలా ఇష్టం. అన్నం పొడిలాడుతూ కాకుండా కొంచెం మెత్తగా ఇలా ఉండాలి. వేడి అన్నం. ఇది బాస్మతి రైస్ అన్నమాట. వైట్ రైస్ కంటే బాస్మతి రైస్ బెటర్ అన్నారు. సో అన్నారు కదా అని చెప్పి ఫాలో అయిపోవడం బెటర్ కదా, అలా అని ఫాలో అయిపోతున్నాము. టేస్ట్ బాగుంటుంది ఎలాగూ. ఇది మామూలు రెగ్యులర్ కంటే బిర్యానీ బియ్యం కాదు కానీ బాస్మతి రైస్. ఉప్పులు కారాలు ఒక ఎత్తు అయితే ఆరోగ్యం ఇది. వేడి అన్నంలో మాము కూర ఎక్కువ కలిపి కారంగా తినాలి. మా ఆయన పాపం డైటింగ్, నేను ఈరోజు డైటింగ్ తుచ్చు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మనం చేసుకున్నాను కాదు కానీ చాలా బాగుంది. చాలా బాగుంది కదా, మంచి పీత బాగా ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్గా ఉడికి పీత చాలా బాగుంది. చాలా సింపుల్ రెసిపీ, వెరీ హెల్దీ అండ్ టేస్టీ. వావ్. కారానికి ఎక్కువ వస్తున్నాయి. మాకు అలవాటు ఫస్ట్ ముద్ద పెట్టగానే ఓ అని, అందుకే వాటర్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. సో ఎంత సింపుల్గా చేసుకుని కష్టపడేది క్లీనింగ్. నన్ను భయపెట్టు. చెప్పు, భయం వస్తుంది. ఎక్కడ బెదిరిస్తావు కదా. సో చాలా సింపుల్ అనమాట, చేసుకోవడం ఈజీ. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మ అని కష్టం లేదు. ఈజీగా పీతలు తెచ్చుకోవాలి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ లేకపోయిన పట్ల గరం మసాలాతో కూడా చల్లుతా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం కొత్తిమీర ఉంటే సరిపోద్ది కదా. చాలా ఈజీగా రీక్యాప్ రెసిపీ ఉంది కాబట్టి చూసుకొని చక్కగా ఈజీగా చేసుకోండి. మేమైతే ఇలా శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసుకొని. ఇంకో విషయం చెప్పనా, మీరు అందరూ చూస్తే నేను పీతలు తింటారని సిగ్గుపడతా. ఓకే, తినేసాక అందుకని మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. మా బ్లాగ్ మీకు నచ్చితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీరు కూడా భోజనం చేయండి. బాయ్. అది చాలా ఇంపార్టెంట్. బాగా వంట చేసుకుని ఆరోగ్యంగా ఏం చేసినా మనకి ఇంట్లో చేసుకొని తింటే అది చాలా టేస్ట్, ఆరోగ్యం కూడా. అందుకని మీరు కూడా ఇంట్లో చేసుకుని హ్యాపీగా ఇలా ఫ్యామిలీతో టైం దొరికినప్పుడల్లా జస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మనం ఈరోజు వంట చేయడానికి రీజన్ ఏంటంటే, వంట మీకు ఎలాగో షేర్ చేయాలనుకున్నాము, దాంతోపాటు మేము ఇద్దరం కలిసి ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము బిజీ స్కెడ్యూల్స్లో కానివ్వండి, ఏదైనా సరే అది ఇంపార్టెంట్ అనమాట. సో అది ఇంకా టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది. ఏమంటావు? అందరూ చెప్పు, హెల్ప్ చేయమని చెప్పు.
హెల్ప్ చేయండి, నేను తినే మూడ్లో ఉన్నా. తినే మూడ్లో ఉన్నారు, నేను కూడా తినే బిజీగా ఉన్నాను. మీరు కూడా వంట చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.